Hi friends, welcome to Bhaskar's area. నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత నా వీడియోస్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఏవైనా అప్లోడ్ చేసినప్పుడు వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు మనం జ్ఞానభూమి అనే దాని సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, జ్ఞానభూమి అనే దానికి సంబంధించి దీన్ని ఉపయోగించే వాళ్ళకు చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి. ఓకే, వాటిని నేను స్టెప్ బై స్టెప్గా 1 by 1 వీడియో చేస్తూ వాటిని కూడా మీకు క్లియర్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ జ్ఞానభూమి వెబ్సైట్ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ లేదా జ్ఞానభూమి అనే వెబ్సైట్లో మనం ఏమేమి చేస్తాం, ఓకే, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎలా ఉంటుంది మనం జ్ఞానభూమి అనే దాన్ని ఉపయోగించాం అనేది నేను ఈరోజు బ్రీఫ్గా చెప్పాలనుకుంటున్నాను. ఓకే, మనం జ్ఞానభూమి అనే వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వగానే మనకి హోమ్ పేజ్, ఓకే, జ్ఞానభూమి వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి అంటే మీరు ఓకే ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో gnabhoomi.ap.gov.in అని మీరు టైప్ చేయగానే ఓకే ఇలాంటి ఒక వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వేరియస్ స్టాటిస్టిక్స్ అనేవి మీకు కనిపిస్తాయి. ఓకే, తర్వాత ఇక్కడ ఆరెంజ్ కలర్ లో లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, మీరు దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేయాలి అంటే దానికన్నా ముందు ఏం ప్రాసెస్ ఉంటుంది, ఎలా మనకి లాగిన్ అనేది వస్తుంది అనేది మనం తెలుసుకోవాలంటే ఓకే ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, ఈ ఫ్లో చార్ట్ లో మీకు టోటల్ గా జ్ఞానభూమి వెబ్సైట్ అనేది దేనికోసం, ఓకే, తర్వాత అందులో మనం ఏమేమి చేయొచ్చు, ఓకే, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇవన్నీ కూడా ఈ ఒక్క ఫ్లో చార్ట్ లోనే జ్ఞానభూమి స్వరూపం అంతా మనకి తెలిసిపోతుంది. ఓకే ఓకే ఈ ఫ్లో చార్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకి ఓకే ఫస్ట్ చూడండి మనం కాలేజ్ అనేవాళ్ళు కాలేజ్ లాగిన్ కావాలి అని చెప్పారు. ఓకే, కాలేజ్ లాగిన్ కావాలి అంటే ఫస్ట్ మనకి ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. ఓకే, ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనే దాన్ని మనం ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఓకే యూజర్ నేమ్ అండ్ దెన్ పాస్వర్డ్ అనే దాన్ని మనం దాంట్లోనికి ఎంటర్ చేసి మనం దాంట్లోనికి లాగిన్ అవ్వగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది కాలేజ్ ప్రిన్సిపల్. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే దాన్ని ఎంటర్ చేసి ఫస్ట్ స్టెప్ మనం లాగిన్ అవ్వగానే ఫస్ట్ లోనే ఏమడుగుతుంది అంటే చేంజ్ ద పాస్వర్డ్ అంటుంది. అంటే ఆల్రెడీ మనకు ఉండే పాస్వర్డ్ పాతది ఒక పాస్వర్డ్ వాళ్ళు ఇచ్చింటారు, ఆ పాస్వర్డ్ మార్చుకొని మన ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ని మనం అందులోనికి ఎంటర్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ సెకండ్ స్టెప్. ఇక్కడ 2 అనే నెంబర్ కనిపిస్తుంది కదండి, మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చేంజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మనం ఎంప్లాయ్ డీటెయిల్స్ అనే వాటిని మనం ఎంటర్ చేయాలి. ఓకే, ఏం చేయాలి ఎంప్లాయ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఓకే, ఈ పాస్వర్డ్ చేంజ్ చేయడం కానీ ఎంప్లాయ్ డీటెయిల్స్ కానీ మనం ఎంటర్ చేయాలంటే ఫస్ట్ మన కాలేజ్ అనేది ఓకే జ్ఞానభూమి వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వాలి. ఓకే, దానికోసం మనం కాలేజ్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే అందులో మన కాలేజ్ కి సంబంధించిన వేరియస్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఓకే సబ్మిట్ చేయగానే మనం ఈ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకుని తర్వాత ఎంప్లాయ్ డీటెయిల్స్ అనే దాంట్లోకి వెళ్ళొచ్చు. ఓకే, ఎంప్లాయ్ డీటెయిల్స్ అనే దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనం మినిమం 2 మెంబర్స్, ఒకటి ప్రిన్సిపల్ ఇంకొకరు ఎవరైనా అసిస్టెంట్ కావచ్చు. ఓకే, వాళ్ళు మినిమం 2 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అనే వాటిని మనం ఇందులో ఎంటర్ చేయాలి ఎంప్లాయ్ డీటెయిల్స్. ఓకే, మోర్ దాన్ 2 కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు, కానీ మినిమం 2 మెంబర్స్, ఒకరు ప్రిన్సిపల్ ఇంకొకరు మేకర్ ఆర్ చెక్కర్ అని పిలుస్తారు. ఓకే, వాళ్ళ డీటెయిల్స్ ని మీరు ఇందులో ఎంప్లాయ్ డీటెయిల్స్ అనే దాంట్లో ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత
మీరు డిజిటల్ సిగ్నేచర్, ఓకే డిఎస్కే అంటే ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ లేదా దీన్నే ఈ సైన్, ఓకే ఈ సైన్ అని కూడా అనుకుంటాం. ఓకే ఈ సైన్ అండ్ దెన్ డిజిటల్ సిగ్నేచర్, ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఓకే దీనికి మనం ఓకే 1500 to 2000 దాకా ఖర్చు పెట్టుకుంటే ఓకే మనకి డిజిటల్ సిగ్నేచర్ అనేది ఇస్తారు. ఓకే దాంట్లో మనకు ఒక పాస్వర్డ్ అనేది కూడా ఇస్తారు. ఆ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేయడం ద్వారా ఓకే ఈ డిజిటల్ సిగ్నేచర్ అనే దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే ఈ డిజిటల్ సిగ్నేచర్ అనే దాన్ని మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఓకే డేటాని మొత్తం మనం కన్ఫర్మ్ చేసేస్తే ఓకే కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం సెక్షన్స్ అండ్ కోర్సెస్ అనే వాటిని మ్యాప్ చేసుకోవచ్చు. అంటే ఏం చేయొచ్చు, మన కాలేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్సి గ్రూప్ ఉంది, ఆ బిఎస్సి గ్రూప్ లో ఎంపీసీఎస్ ఎంఈసిఎస్ అని ఉన్నాయి. ఎంపీసీఎస్ లో మళ్ళీ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఒక సెక్షన్ అయితే 1 అంటాం, 2 సెక్షన్స్ అయితే 2 అని పిలుస్తాం. ఓకే ఇలా మనం కోర్సెస్ ని మ్యాప్ చేసుకోవచ్చు. ఓకే ఏ కోర్సెస్ మన కాలేజ్ లో ఉన్నాయి, ఆ కోర్సెస్ లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఓకే తర్వాత మనకి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం ఫస్ట్ ఇక్కడ సెక్షన్స్ లో మ్యాపింగ్ లో మనం టోటల్ గా క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఓకే ఇది టోటల్ గా ఇక్కడ మనకి 1 2 3 4 5 ఇలా 6 స్టెప్స్ వచ్చేస్తాయి. ఓకే ఇక్కడ కోర్సెస్ అన్ని మనం మ్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఓకే నెక్స్ట్ ఏం చేయాలి అంటే 7th and 8th స్టెప్ ఇక్కడ కనిపిస్తుంది. కానీ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఓకే ఫస్ట్ సెకండ్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ని తీసుకుంటాం. ఓకే సెకండ్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క వర్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఏం చేయాలంటే మనం ఆల్రెడీ వాళ్ళు ఈ పాస్ లో రిజిస్టర్ అయింటారు కాబట్టి ఆ డేటాని మనకి జ్ఞానభూమిలో డిస్ప్లే అవుతుంది. ఓకే మనం ఈ కాలేజ్ లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత ఓకే అక్కడ మనకి సెకండ్ అండ్ అబోవ్ అని చూపిస్తుంది, సెకండ్ ఇయర్ అండ్ అబోవ్ అని స్టూడెంట్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఓకే వాళ్ళ గ్రూప్ వైజ్ గా వాళ్ళ నేమ్స్ అనేవి వస్తాయి. ఓకే అక్కడ మనం సైడ్ లో ప్రమోటెడ్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసి మనం ప్రమోటెడ్ అని చేసేసారు లాస్ట్. ఓకే అంటే ఇక్కడ ఒక ఓటీపీ అనేది స్టూడెంట్ మొబైల్ కి వస్తుంది, ఆ మొబైల్ నంబర్ ని మనం ఎంటర్ చేసేస్తే ఓకే అక్కడికి సెకండ్ ఇయర్ వాళ్ళది అయిపోతుంది. ఓకే అదే ఫస్ట్ ఇయర్ వాళ్ళదైతే ఏం చేయాలి, ఫస్ట్ ఇయర్ వాళ్ళదైతే న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసి వాళ్ళకి సంబంధించిన ఎంటైర్ డేటాని మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే ఇందులో ఫోటో స్కాన్ చేయాలి, సిగ్నేచర్ స్కాన్ చేయాలి, తర్వాత వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అంటే బ్యాంక్ డీటెయిల్స్, క్యాష్ డీటెయిల్స్, ఇన్కమ్ డీటెయిల్స్, కోర్స్ డీటెయిల్స్ ఓకే ఇలా ఆల్ డీటెయిల్స్, హాస్టల్ ఏమైనా ఉంటే హాస్టల్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయాలి. ఓకే ఇక్కడ మనం స్టూడెంట్ డేటా అనే దాన్ని ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో ఓకే సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఓటీపీ అనేది వస్తుంది, అప్పటికప్పుడే మనం కాలేజ్ లోనే ఎంటర్ చేసి అక్కడికే వాళ్ళని ప్రమోట్ చేయొచ్చు. కానీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వాళ్ళ సెల్ ఫోన్ కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఓకే ఒక పాస్వర్డ్ అనేది వెళ్తుంది, దాంతో పాటు వాళ్ళకు యూజర్ నేమ్, ఏది యూజర్ నేమ్ అంటే వాళ్ళ ఆధార్ నంబర్, వాళ్ళ యూజర్ నేమ్. ఓకే ఈ రెండు వాళ్ళ ఏదైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ ఉందో వాళ్ళ మొబైల్ కి వెళ్ళిపోతుంది. ఓకే మరి స్టూడెంట్ ఏం చేయాలి, ఓకే ఇక్కడ తర్వాత ఈ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తాం. ఏం చేయాలా, మనం రిజిస్టర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే స్టూడెంట్ సెల్ ఫోన్ కి ఒక పాస్వర్డ్ అనేది వెళ్తుంది. ఓకే ఆ స్టూడెంట్ ఏం చేయాలంటే వాడు కూడా మళ్ళీ జ్ఞానభూమి వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో యూజర్ నేమ్ అండ్ దెన్ పాస్వర్డ్ అనే ఫీల్డ్స్ దగ్గర డేటాని ఎంటర్ చేయాలి. ఏం చేయాలా, యూజర్ నేమ్ దగ్గర ఆధార్ నంబర్ ని ఓకే తర్వాత పాస్వర్డ్ దగ్గర అతని సెల్ ఫోన్ కి వచ్చిన నంబర్ ని ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే అతనికి సంబంధించిన అంటే స్టూడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. ఆ డీటెయిల్స్ తో స్టూడెంట్ ఏం చేయాలి, అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే క్యాస్ట్ డీటెయిల్స్ కానీ, ఇన్కమ్ డీటెయిల్స్ కానీ, అడ్మిషన్ డీటెయిల్స్ కానీ, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇవన్నిటిని అందులో చెక్ చేసుకొని ఓకే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనుకున్నప్పుడు స్టూడెంట్ కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తాడో అప్పుడు అతని డీటెయిల్స్ అనేవి ఓకే లేదా అప్డేట్ అని క్లిక్ చేస్తాడో అప్పుడు అతని డీటెయిల్స్ అనేవి బయోమెట్రిక్ కి ఎలిజిబిలిటీకి లోకి వస్తుంది. ఓకే అంటే ఇక్కడ స్టూడెంట్ అనేవాడు ఎప్పుడైతే అప్డేట్ అని క్లిక్ చేస్తాడో అప్పుడు మాత్రమే బయోమెట్రిక్ డివైస్ లో ఆ స్టూడెంట్ డీటెయిల్స్ అంటే అతని అప్లికేషన్ నెంబర్ ని మనం టైప్ చేసినప్పుడు అతని యొక్క బయోమెట్రిక్ డీటెయిల్స్ అనేవి మనకి బయోమెట్రిక్ డివైస్ లో కనిపిస్తాయి. ఒకవేళ స్టూడెంట్ అప్డేట్ అనేది చేయలేదు అంటే మనకి ఆ డీటెయిల్స్ అనేవి
బయోమెట్రిక్ డివైస్ లో డిస్ప్లే కావాలి. ఓకే, ఒకవేళ స్టూడెంట్ అప్డేట్ చేశాడు అంటే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేవి బయోమెట్రిక్ డివైస్ లో మనకు కనిపిస్తాయి. ఓకే, స్టూడెంట్ యొక్క ఫింగర్ ప్రింట్ అంటే బయోమెట్రిక్ అండ్ ఫింగర్ ప్రింట్ ని మనం తీసుకొని ఓకే అని క్లిక్ చేస్తే అక్కడికి మన కాలేజ్ వర్క్ అనేది స్కాలర్షిప్ పరంగా అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే మనం ఇక్కడ ఓకే అని చేసేస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు అప్లికేషన్ అనేది డీడీకి సెండ్ చేయబడుతుంది. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, అవన్నీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉంటే స్కాలర్షిప్ శాంక్షన్ చేసి అమౌంట్ అనేది స్టూడెంట్ యొక్క అకౌంట్స్ కి కాలేజ్ అకౌంట్స్ కి సెండ్ చేస్తారు. ఓకే, ఇది అంతా ఒక సైడ్ అనమాట, ఒక పక్క అంటే స్కాలర్షిప్ కి సంబంధించి. ఓకే, దీంతో పాటు ఈ జ్ఞానభూమి అనేది ఓన్లీ స్కాలర్షిప్ ఒక్కటే కాకోకుండా అటెండెన్స్ కూడా ఉంటుంది. ఓకే, మరి అటెండెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఇంకొక ఫ్లో చార్ట్ ఉంది చూడండి, ఇక్కడ ఇంకొక సపరేట్. ఓకే, ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయింది కదా. ఓకే, స్టూడెంట్ లాగిన్ అయిపోయిన తర్వాత ఓకే అప్డేట్ చేసిన తర్వాత అతని డీటెయిల్స్ అన్ని ఇక్కడ డేటాబేస్ లో స్టోర్ అయిపోయింది. ఓకే, స్టోర్ అయిన డేటాకి మనం ఏం చేయాలి అంటే సపరేట్ గా అటెండెన్స్ మాడ్యూల్ లోకి వెళ్ళి ఒక్కొక్క స్టూడెంట్ కి ఫస్ట్ మనం రోల్ నంబర్స్ అనే వాటిని అసైన్ చేసాం. ఓకే, రోల్ నంబర్స్ అన్ని అసైన్ చేసిన తర్వాత మనం స్టూడెంట్ గ్రూప్ వైజ్ గా రోల్ నంబర్స్ అన్ని అసైన్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క డేటా అనేది వస్తుంది. ఓకే, టోటల్ గా ఆల్ స్టూడెంట్ లిస్ట్ ఓపెన్ అయినప్పుడు మనం డైలీ అటెండెన్స్ ని వేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి కొన్ని రోజులు కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ జ్ఞానభూమి గురించి అందరికి తెలుస్తుంది కాబట్టి ఓకే కొన్ని మంత్స్ కి మాన్యువల్ గా ఇచ్చారు. ఓకే, అంటే కొన్ని టోటల్ ఓవరాల్ గా మంత్ కనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూలై ఉందనుకోండి, జూలై నెలలో ఎన్ని రోజులు వర్కింగ్ డే ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 24 days 22 days వర్కింగ్ డేస్ అనుకోండి, దాంట్లో ఎన్ని రోజులు వచ్చాడు, 22 కి 17 days వచ్చాడా 18 days వచ్చాడా అని డైరెక్ట్ గా మనం వేసేయచ్చు. ఏవేవి కొన్ని మంత్స్ మాత్రమే. ఓకే, జూలై ఆగస్ట్, ఓకే జూన్ జూలై ఆగస్ట్ ఈ 3 months కి మనం మాన్యువల్ గా వేయచ్చు. ఓకే, అంటే డైరెక్ట్ గా ఇన్ని రోజులకి ఇన్ని రోజులు వచ్చారు అని డైరెక్ట్ గా వేయచ్చు. కానీ సెప్టెంబర్ నుంచి మనకి డైలీ అటెండెన్స్ వేయండి అని చెప్పారు. ఓకే, అంటే డైలీ అంటే ఏమి, మనం డైలీ ఓపెన్ చేయాలి. ఓకే, వచ్చిన అందరిలో అన్ని మామూలుగా మనకి టిక్ మార్క్స్ ఉంటాయి. ఆ టిక్ మార్క్స్ లో ఎవరైతే రాలేదో వాళ్ళ ఒక్కటే మనం టిక్ మార్క్స్ తీసేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. ఓకే, సబ్మిట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆ డేటా అనేది ఓకే ఫస్ట్ మనకి ఈ వర్క్ అంతా కూడా కంప్యూటర్ అసిస్టెంట్ కానీ కంప్యూటర్ ఆపరేటర్ కానీ చేస్తారు. ఇతన్ని మనం మేకర్ అని పిలుస్తాం. ఓకే, ఇతను ఎప్పుడైతే అవన్నీ ఓకే చేసి సెండ్ చేస్తాడో అప్పుడు ఏమవుతుంది అంటే చెక్కర్ అనే అతనికి వెళ్తుంది. ఓకే, ప్రిన్సిపల్ అనే అతనికి ఈ డేటా అంతా సెండ్ చేయబడుతుంది. ప్రిన్సిపల్ మళ్ళీ ఏం చేయాలి, దాన్ని అంతా కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే సబ్మిట్ చేస్తాడో అప్పుడు మనకి ఇక్కడ అటెండెన్స్ అనేది సర్వర్ కి సబ్మిట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనం స్టూడెంట్ అటెండెన్స్ అనేది డైలీ వేయాల్సి వస్తుంది. ఓకే, ఇందులో మనకి మేకర్ అని చెప్పాం కదా. ఓకే, ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసేటప్పుడు ఒకరిని మేకర్ గాను ఓకే ఇంకొకరిని మనం చెక్కర్ గాను తీసుకుంటాం. ఓకే, మేకర్ టోటల్ గా అటెండెన్సెస్ అన్నిటిని వేస్తాడు. చెక్కర్ అనే అతను దాన్ని చెక్ చేసి ఫార్వర్డ్ చేస్తాడు. ఓకే, ఇవి డీటెయిల్స్ ని మనం ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ లో ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే కాలేజ్ లాగిన్ కి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. తర్వాత మేకర్ ఆర్ చెక్కర్ కి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ సపరేట్ గా ఉంటుంది. తర్వాత ఇక్కడ చెక్కర్ కి కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది సపరేట్ గా వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా టోటల్ గా జ్ఞానభూమిలో ఈ విధంగా ప్రాసెస్ మొత్తం ఫ్లో చార్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కి ఈ విధంగా ఫ్లో అవుతూ వస్తుంది అనమాట. ఓకే, జ్ఞానభూమి అనేది మెయిన్ గా స్కాలర్షిప్ ఒక్కటే కాదు, ఇది అటెండెన్స్ కూడా అనమాట. ఓకే, దీని ద్వారా మీకు జ్ఞానభూమికి సంబంధించి ఓకే ఒక క్లియర్ పిక్చర్ లేదా ఒక అవుట్లుక్ అనేది ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఓకే అంటే కాలేజ్ రిజిస్ట్రేషన్ లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఓకే తర్వాత డిజిటల్ సిగ్నేచర్ లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, తర్వాత అటెండెన్స్ మాడ్యూల్ లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, స్టూడెంట్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దాని తర్వాత బయోమెట్రిక్ ఎలా జరగాలి. ఓకే, ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కసారి నేను వీడియో చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టు అయితే ఓకే నా ఛానల్ ని భాస్కర్స్ ఏరియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా ఇవి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలనుకుంటే
ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.